మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. బాబు అందరూ కూర్చోండి. సో విజయ సంకల్ప యాత్ర ఈరోజు 4వ రోజు. మరి కృష్ణా జిల్లా మన కృష్ణా రివర్ దగ్గర ప్రారంభమైనటువంటి యాత్ర కిషన్ రెడ్డి గారు 20వ తారీఖు ప్రారంభం చేశారు. మరి 20 మక్కలు నారాయణపేట ద్వారా దేవరకద్ర మహబూబ్ నగర్ ద్వారా కొడంగల్ మరి షాద్నగర్ వరకు యాత్ర రాత్రితో కొనసాగింది. మరి ఈరోజు జడ్చల్ల కలవకుర్తి ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది. మీకు అందరికీ తెలుసు, గత 3 రోజులుగా అంటే 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో 5 క్లస్టర్స్లో ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమైంది. దాంట్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలంలో కృష్ణా నది ఒడ్డున కృష్ణమ్మ పాదాల దగ్గర నుంచి అక్కడ పూజ చేసుకొని దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మన క్లస్టర్ యాత్ర ప్రారంభమైంది. మన క్లస్టర్లో మహబూబ్ నగర్ పార్లమెంటు, నాగర్ కర్నూలు పార్లమెంటు, అదేవిధంగా నల్గొండ పార్లమెంటు. ఈ యాత్ర మహబూబ్ నగర్లో ప్రారంభమైనటువంటి యాత్ర పార్లమెంట్ నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత నల్గొండ పార్లమెంట్లోకి వెళ్తుంది. ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఈరోజు ఇది లాస్ట్ డే. మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఈరోజు లాస్ట్ డే. ఈరోజు సాయంత్రం నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది మనకి. సో యాత్ర మక్తల్ నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర మక్తల్ నుంచి నారాయణపేట నుంచి దేవరకద్ర నుంచి కొత్తకోట, మహబూబ్ నగర్, కోస్గి, కొడంగల్, నిన్న షాద్ నగర్కి రాత్రి యాత్ర చేరుకున్నది. మరి ఇప్పుడు షాద్ నగర్ నుంచి యాత్ర బాల్నగర్, రాజాపూర్, జడ్చర్ల, మిడ్జిల్, ఉల్కొండ ఈ యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత సాయంత్రం మరి నాగర్ కర్నూలు పార్లమెంట్లోకి యాత్ర ప్రవేశిస్తుంది. సో యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి చోట ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన ఈరోజు వస్తూ ఉంది. మోదీ గారిని ఎందుకంటే రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో యాత్రను చేపట్టింది. గత 10 సంవత్సరాలు 2 సార్లు ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ గత 60 సంవత్సరాలుగా నెరవేరినటువంటి అనేక ముఖ్యమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాల్లో తెలిసేటువంటి ఆర్టికలే కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున G20 నిర్వహణనే కావచ్చు, కోవిడ్ని ఎదుర్కొనేటటువంటి విషయంలోనే కావచ్చు, గ్రామాభివృద్ధి కావచ్చు, పట్టణాభివృద్ధి కావచ్చు, రోడ్డు నిర్మాణాలు కావచ్చు, రైలు మార్గాల నిర్మాణం కావచ్చు. ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అంటే విదేశీ నుంచి మనం కొంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి మన ప్రాంతంలోనే మన దేశంలోనే మనమే ఉత్పత్తులను అన్ని రకాల ఉత్పత్తులను పెంచుకొని గుండు సూది దగ్గర నుంచి మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ దేశంలో పెద్ద ఎత్తున యువత ఉంది, స్కిల్ ఉంది మన దేశంలో ఉన్నటువంటి యువతకి. మరి ఆ స్కిల్ అంతా మనం ఉపయోగించుకొని మన దేశం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటటువంటి దేశంగా భారతదేశంలో ప్రొడక్ట్స్ని ఉత్పత్తులను తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున ఈ దేశాన్ని 2047 కల్లా అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. 2047 అంటే మరొక 23 సంవత్సరాలు పడుతుంది దానికి. ఆనాటికల్లా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని ఉంచాలనేటటువంటి తాపత్రయము, ఆ యొక్క
ఆలోచన, ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ అనే నినాదంతో ఇవాళ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనేది ఈరోజు నమ్మినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఆ యొక్క ప్రక్రియను ప్రారంభించారు. ఈరోజు కోవిడ్ సమయంలో కోవిడ్ ఎదుర్కొన్నటువంటి తీరు చూస్తే మన భారతదేశం కోవిడ్ ఎదుర్కొన్నటువంటి తీరు నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కోవిడ్ మహమ్మారిని మనం ఎదుర్కొన్నాం, ఏ విధంగా కోవిడ్ను మనం కంట్రోల్ చేయగలిగినాం, ఏ విధంగా కోవిడ్ బారిన పడకుండా మన దేశ ప్రజానీకానికి ఉచితంగా వ్యాక్సినేషన్స్ ఇప్పించడము, మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సినేషన్ను మరి సప్లై చేయడము. భారతదేశం ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మనకంటే ధనవంతమైనటువంటి దేశాలు కూడా ఇవాళ ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి సందర్భంలో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బ్యాలెన్స్ చేసి నిలదొక్కునేలాగా చేసి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దేశమంతా మీరు ఏ దేశానికి పోయినా అక్కడ విపరీతమైనటువంటి ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశానికి వెళ్ళినా ఊహించినటువంటి రీతిలో ధరల పెరుగుదలను చూస్తున్నాం. మరి అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని నిలకడగా ఉంచి ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు కానీ, రైతాంగానికి కానీ, రైతు కూలీలకు కానీ, కుల వృత్తుల వారికి కానీ, యువతకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ అన్ని వర్గాలు ఈ వర్గం అనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందించాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణలో అధికారంలో భారతీయ జనతా పార్టీ లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి గత 10 సంవత్సరాల్లో 9 లక్షల దాదాపు 10 లక్షల కోట్లకు పైగా రూపాయలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది. రైలు మార్గాలే కావచ్చు, రోడ్డు మార్గాలే కావచ్చు, ఇండ్ల కోసం నిధులే కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులే కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరే కావచ్చు, అంగన్వాడీలకు కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, ఈరోజు ఎక్కడ చూసినా విద్యాపరంగా, వైద్యపరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. ముఖ్యంగా మన పాలమూరు యూనివర్సిటీ 2017లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు పాలమూరు యూనివర్సిటీకి అందించింది. అంతకుముందు 2013లో పాలమూరు యూనివర్సిటీ రూపుదిద్దుకొని ప్రారంభమైనటువంటి సందర్భం ఆనాడు నేను మంత్రిగా ఉన్నాను. పాలమూరు యూనివర్సిటీకి ఆనాడు మొట్టమొదటిగా 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినాం. దాంతో డెవలప్మెంట్ ప్రారంభమైన తర్వాత 2017 తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక నామమాత్రంగా నిధులు ఇచ్చింది జీతాలకు. ఆ తర్వాత ఏదో నామమాత్రంగా 2 కోట్లు 3 కోట్లు ఇచ్చింది తప్ప పెద్ద ఎత్తున పాలమూరు యూనివర్సిటీ కోసం మరి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి కానీ, ల్యాబ్స్కి కానీ, హాస్టల్స్ కోసం కానీ పెద్ద ఎత్తున ఎలాంటి డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు దృష్టి పెట్టలేదు. మరి ఈనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సారథ్యంలో దేశవ్యాప్తంగా 26 యూనివర్సిటీలకు నిధులు ఇచ్చింది. మన పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల నిధులను మరి మొన్న ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ కింద మరి 100 కోట్లను మరి పాలమూరు యూనివర్సిటీకి శాంక్షన్ చేసింది. ఇవాళ అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యాపరంగా కానీ, వైద్యపరంగా ప్రతి ఒక్క పిహెచ్సిలను ఇవాళ పిహెచ్సిలలో డెవలప్మెంట్కు నిధులు ఇస్తూ ఉంది. ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్హెచ్ఎం కింద నిధులు ఇస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు నిధులు ఇస్తూ ఉంది. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధిని ఇక్కడ చేపట్టేటటువంటి పరిస్థితి లేనటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించింది. మరి మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద అహర్నిశలు విమర్శలే గుప్పించింది. మాకు నిధులు ఇస్తలేదు, కేంద్రం నిధులు ఇస్తలేదు, వివక్ష 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 అని అబద్ధాలు చెప్పి ప్రాంతీయ భావన రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడింది అన్నాడు. అదేవిధంగా ఈనాడు కూడా
కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీని అపవాదులు వేసినటువంటి విధంగా రాజకీయాలు చేసిందో వీళ్ళు అదే రకమైనటువంటి రాజకీయాలను ప్రారంభించడం అనేది శోచనీయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని అడ్డగోలుగా విమర్శించడం కాదు, అడ్డగోలుగా తిట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల యొక్క ఆగ్రహానికి గురైన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్రం ముఖ్యంగా మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు, డికే అరుణ గారు దాన్ని కేంద్రం నుంచి ఏం తెచ్చారు, ఏం చేశారు అనేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తాను. రాజకీయాలు చేయండి, ఇబ్బంది లేదు. అది రాజకీయాలు చేసేటప్పుడు మనం ఏం చేసినామో తెలుసుకొని ఇతరుల మీద ముద్ర తగ్గాలి. పాలమూరు రంగారెడ్డి విషయంలో మరి ఈనాడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆనాడు ఎక్కడున్నారు? పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు కోసం కానీ ప్రాజెక్టు కావాలని కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీలో ఉండొచ్చు కాక, వేరే పార్టీలో ఉన్న ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్నాడు వాళ్ళ. కానీ ఏ రోజు పాలమూరు రంగారెడ్డి కోసం ఒకనాడు ఉద్యమం చేయలేదే, ఒకనాడు దానికి కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేయలేదే. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా విభజన చట్టంలో ఏవేవి పెట్టాలని పెద్దలందరూ మాట్లాడి నిర్ణయం చేసిన సందర్భంగా పాలమూరు రంగారెడ్డిని కూడా జాతీయ ప్రాజెక్టును చేయాలి, జాతీయ హోదాను కల్పించాలని ఆ విభజన చట్టంలో పొందుపరచాలని ఆ రోజు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా దాన్ని ఆ రోజు పొందుపరచలేకపోయింది. ఈరోజు రాజకీయ విమర్శలు చేయాలంటే నేను కూడా చేయగలను. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతుంది? రాజకీయం కాదా ఇది? జాతీయ హోదా కల్పించలేకపోవడం అనేది పాలమూరు రంగారెడ్డికి ఆనాడు జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ కోరం పాలమూరు జిల్లా ఇప్పుడున్నటువంటి నెట్టంపాడు, కల్వకుర్తి, భీమా, కొయిల్సారే కాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లా పూర్తి సస్యశ్యామలమవుతుంది. అటు మక్తల్లో ఉట్కూరు మండలం మిగతా ఎత్తైన ప్రాంతాలే కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, దేవరకద్రలో మిగిలిపోయిన భాగం కావచ్చు, జడ్చల మిగిలిపోయిన భాగం కావచ్చు, మహబూబ్ నగర్ ప్రాంతం కావచ్చు, ఇవన్నీ కూడా సస్యశ్యామలం మిగిలిన ప్రాంతమంతా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోనే సాధ్యమవుతుందని ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్లంతా కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దీన్ని సాధించుకోవాలనేటటువంటి విధంగా ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నన్ను నా పైన వాళ్ళందరూ కూడా మొత్తం దాన్ని ముందలు పెట్టి ఈ విధంగా ఉంటే మన జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందంటే విషయం పైన ఆనాడు ముఖ్యమంత్రి గారు, ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు రంగారెడ్డికి మీరు ఖచ్చితంగా నేను ఒప్పుకోవాలని చెప్పినటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆనాడే మరి దాని సర్వే కోసం జీవో ఇప్పించినటువంటి విషయాన్ని ఒకసారి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. జీవో ఇష్యూ కాకపోయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఊసే ఉండేది కాదు. దాని మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి బీజం వేసిన విషయాన్ని మర్చిపోవద్దు, రాజకీయాలు దయచేసి చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలి. బీఆర్ఎస్ పార్టీ డిజైన్లు మార్చి అంచనాలు పెంచి దోపిడీ చేసింది. పాలమూరు రంగారెడ్డి మీద చిత్తశుద్ధి ఉందా? వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి వచ్చింది. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళంతా పోయి కలిసి వచ్చినారు జాతీయ హోదా కల్పించాలని. జాతీయ హోదా గురించి మంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం బయట వచ్చి చెప్పారు. 60% నిధులు మేము ఆ ప్రాజెక్టుకి ఇస్తాము, మీరు సరైనటువంటి దీన్ని పంపించండి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్టును
60% నిధులు మేము తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు అని స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి బయట మీడియా ముందు మాట్లాడిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. మరి ఇదేం రాజకీయం? జాతీయ హోదా ఇవ్వాలి, జాతీయ హోదా. ఈ డ్రామాలు బంద్ చేయండి. డ్రామాలు బంద్ చేసి చిత్తశుద్ధితో పాలమూరు జిల్లా కోసం పనిచేయండి. ఈరోజు పాలమూరు జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం. ఈ యొక్క జిల్లా ప్రాజెక్టుల కోసం కావచ్చు, వైద్యపరంగా, విద్యాపరంగా, రోడ్ల పరంగా, ట్రైన్ల పరంగా, రైల్వే మార్గాల పరంగా వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేసినటువంటి పరిస్థితులు లేదు. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్స్ ఇచ్చినటువంటి వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేయక, రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ని వాళ్ళు ఇక్కడ అందించలేక అనేక ప్రాజెక్టులను ఇవాళ పెండింగ్ లో పెట్టిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా మార్చింది, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చింది. మన జిల్లాలోనే పెద్ద ఎత్తున రోడ్లు, హైవే మార్గాలు పనులు నడుస్తున్నాయి. మహబూబ్నగర్ చించోలి రోడ్డు కావచ్చు, అదేవిధంగా జడ్చర్ల నుంచి రాయచూర్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా ఇంకా అనేక రోడ్లు, అటు కొల్లాపూర్ రోడ్డు కావచ్చు, శంషాబాద్ రోడ్డు కావచ్చు. ఈరోజు ఎటు చూసినా కూడా అభివృద్ధి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? రవాణా సౌకర్యం మెరుగుపడినప్పుడే. రోడ్డు మార్గాలు కానీ, రైలు మార్గాలు కానీ ఇవి ప్రధానం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వాటిపైన ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసి వాటి అభివృద్ధిని చేస్తూ ఉంటే దానికి సహకరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఒకటే పాట కేంద్రం ఇస్తలేదు. ఈ డ్రామాలు బంద్ చేసి నిజంగా చిత్తశుద్ధితోన ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలనేటటువంటి తాపత్రయం ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి 100% సహకరించడానికి నరేంద్ర మోదీ గారు పార్టీలకు అతీతంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీలో వారు అధికారంలో ఉన్నా దేశమంతా ఒక్కటే. ఈ దేశమంతా కూడా, దేశంలో ఉన్న ప్రజలంతా నా ప్రజలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఇవాళ వారు అభివృద్ధి పైన పెద్ద ఎత్తున మరి వాళ్ళ చేస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించుకోవాలి. ఈరోజు పెద్ద ఎత్తున మరి మన రాష్ట్రం యొక్క కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా ప్రాజెక్టులు, పాలమూరు రంగాన్ని తొందరగా పూర్తి చేయండి. రైతులకు తొందరగా ఆ సామాన్యం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ అన్నారు. మరి షాద్నగర్ లక్ష్మీదేవిపల్లిని ఏం చేస్తారో చెప్పండి. షాద్నగర్లో లక్ష్మీదేవిపల్లిని ఏం చేస్తారు? మరి ఇక్కడ కడతామా లేదా? రిజర్వాయర్ ఉందా లేదా? చేస్తారా లేదా అని చెప్పండి. కేవలం రాజకీయాలు మాట్లాడటం కాదు, వ్యక్తుల పైన విమర్శలు చేయడం కాదు, వాస్తవంగా నన్ను విమర్శించేటటువంటి శక్తి కానీ, స్థాయి కానీ, అర్హత కానీ మామునా జిల్లా నాయకులకు కానీ, ఇంకొకరికి కానీ ఎవరికి లేవని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజల కోసం, రైతుల కోసం, జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు పదవి ఉన్నా పదవి లేకున్నా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నా. ఈ ప్రాంత రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నాం. నా శాయ శక్తుల ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. విమర్శించే వాళ్ళు ఒకసారి ఈపు చూసుకోవాలి. వాళ్ళ ఈపు చూసుకొని ఇంకొకరిని విమర్శించితే మంచిది. రాజకీయంగా విమర్శించాలి కాబట్టి మేము విమర్శిస్తున్నాము, ఏదో టార్గెట్ చేయాలి కాబట్టి మేము టార్గెట్ చేస్తున్నాము, దాంతో మేము సంతృప్తి పడతామంటే సంతృప్తి పడండి, తప్పులేదు. కానీ ప్రజలు, వాస్తవాలు ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు జిల్లా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసిండ్రో, పని చేస్తున్నారో. ఈ జిల్లా రైతులకు ముందు ఒక భరోసా ఇవ్వండి. ఎప్పట్లోగా మీరు జిల్లా ఉన్న రైతాంగానికి అంతా ప్రతి ఎకరాకు సాగునీళ్ళు ఇస్తారో చెప్పండి. ఒక అవకాశం, గొప్ప అవకాశం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది.
అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఒక నియోజకవర్గం అనే కాకుండా పూర్తి వెనుకబడిన జిల్లా, కరువులు జిల్లా, ఉపాధి కోసం ఎక్కడెక్కడో బతకరించబోయేటటువంటి జిల్లా. ఈ జిల్లాల యువతకు ఉపాధి కోసం మనం ఏం చేయాలి, రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలి, రాజకీయాలకు అతీతంగా జిల్లాలో అందరినీ కలుపుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. సంకల్ప యాత్రని మరి ఇక్కడ దాకా విజయవంతంగా యాత్ర నడిచింది. మరి ఇక్కడ నుంచి కూడా విజయవంతంగా ఈ యాత్ర కొనసాగుతుంది. జిల్లా ప్రజలకందరికీ పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో ఈ యాత్ర కొనసాగినటువంటి ప్రాంతాల్లో ఈ యాత్రకు సహకరించి యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.